జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దర్యావేషు ఏలుబడినందు దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి అని అంటే, ఇక్కడ నీవు వారితో ఈ మాటలు, నా ప్రజలతో ఈ మాటలు చెప్పు అని చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఈరోజు కార్యము ఎంత కఠినమైందైనా, సమస్య ఎంత పెద్దదైనా, ఈరోజు అవసరత ఏదైనా, పరిస్థితులు ఎలాగ ఉన్నా, కొన్నిసార్లు ప్రియమైన మిత్రులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మన నడవడిక ఎలాగుంది అని అంటే, దేవునికి దూరంగా ఉండడం, దేవునికి వ్యతిరేకంగా ఉండడం, దేవునిని విడిచి లోకం వైపు చూడడం, లోక సంబంధమైన వాటి వైపు చూడడం. అందువలనే ఈరోజు మనం శుభకరమైనటువంటి ఏది మనం అనుభవించలేకపోతున్నాం, శుభకరమైన కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అని అంటే, మనము దేవుని వైపు కంటే లోకం వైపు చూస్తున్నాం, ధనం వైపు చూస్తున్నాం, మనవారి వైపు చూస్తున్నాం, లేదా మన మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ప్రియమైన మిత్రులారా, మనము ఆయన వైపు చూడాలి, ఆయన చెంతకు రావాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఈరోజు కొంతమంది ప్రారంభ దినాలలో చాలా బలంగా ఆత్మీయంగా సాగినటువంటి వారు ఈ మధ్యకాలంలో నీవు లోకం వైపు చూస్తూ, లోక అలవాట్లకు లోనైపోయి, లోకములో ఉండే సంతోషాలకు బానిసైపోయి, లోకములో ఉండే తాత్కాలికమైనటువంటి ఆ ఆనందాన్ని వైపు చూసి ఈరోజు ప్రభువుకి దూరమైతే, మందిరానికి దూరమైతే, సహవాసానికి దూరమైతే, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన దేవుని సన్నిధి వైపు తిరుగు, ఆయన పాదాల వైపు తిరుగు. నీవు ఆయన వైపు తిరిగితే దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహానుభావుడైనటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ వైపు ఉన్నంతకాలం, ఆయన నీ పక్షంగా ఉన్నంతకాలం, ఆయన నీ యొక్క దగ్గర నిలవబడిన ఉన్నంతకాలం నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. బాధాకరమైన విషయం ఏంటి ప్రియులారా, నువ్వు ప్రారంభంలో ప్రభువుని ఎరిగినప్పుడు, ప్రభువులోకి వచ్చినటువంటి ఆ ప్రారంభ దినాల్లో ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎంత సాక్ష్యాలు చెప్పావు, ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు తెలియజేశావు. ఈరోజు రాను 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 భక్తి జీవితంలో నువ్వు నీరసల్లిపోవడం వలన అప్పుడు జరిగిన కార్యాలే తప్ప ఇప్పుడు ఏ కొత్త కార్యం నీ జీవితంలో జరగలేదు. అప్పుడు జరిగిన వాటిని చెప్పుకోవడమే తప్ప ఇప్పుడు నీ జీవితంలో రీసెంట్గా జరిగినవి ఏమీ లేవు. ఆలోచన చేస్తే ఎంత బాధాకరం. ఆయన అంటున్నాడు, నా వైపు తిరుగు, నా తట్టు తిరుగు, నేను నీ వైపు తిరిగి నీ పక్షంగా ఉంటాను, నీ వైపు తిరిగి నీ పక్షంగా నిలబడతాను. ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉన్నాడో మన జీవితాలలో అపజయం అనేటువంటిది ఉండదు పిల్లారా. ఈరోజు నీ జీవితంలో శుభమే కలుగుతుంది, నీ జీవితంలో మేలే జరుగుతుంది. ఎందుకంటే శుభకరమైనటువంటి జీవితం ఇవ్వడం ఆయన యొక్క ఉద్దేశం. అందుకని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు చేత పంపబడినప్పుడు, ఈ లోక రక్షకుడిగా ఆయన వచ్చినప్పుడు, ఎవరి ద్వారా ఆయన శరీరధారిగా ఈ భూమి మీద పంపించాలనుకున్నప్పుడు, మరి ధన్యురాలైన, భాగ్యవంతురాలైన, ప్రార్థనాపరురాలైన, దేవునికి ఇష్టరాలైనటువంటి ఆ మరియ దగ్గరకు తన దూతను పంపినప్పుడు, దయాప్రాప్తురాల నీకు శుభం కలుగునుగాక. అవును, పరమందు ఆశీనుడైనటువంటి తండ్రి భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలను కలవాలనుకున్నప్పుడు, తన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు, తన ప్రజలను దర్శించాలనుకున్నప్పుడు ఆయన ప్రతిసారి కూడా శుభాన్నే కోరతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీతో మాట్లాడుతున్న దేవుడు ఈ వాక్యం ద్వారా శుభం పలుకుతూ ఉన్నాడు, శుభం పలుకుతున్నాడు. నీకు శుభం జరుగునుగాక అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో శుభకరమైన కార్యాలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి దినం శుభకరమైనటువంటి జీవితంతో నీవు బయటికి వెళ్ళాలని ఈ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతూ, నిన్ను ప్రేమిస్తూ, నీ జీవితంలో శుభం కలగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.